హలో పీపుల్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదైతే వినండి. చాలా చక్కగా ఉంటుంది. అది ఒక స్టోరీ ఒక ఊర్లో అయితే జరిగింది. ఒక 5 మంది ఆడపిల్లలకి ఒక అన్నదమ్ముడైతే పుట్టాడు. ఆ 5 మంది అక్కల చెల్లెల్ని అతనైతే చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు దేవుడి దగ్గరికైతే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆ అందముడు ఆ 5 మంది అక్కల చెల్లెలకి తల్లి, తండ్రి అయ్యి అన్నీ బాగా చూసుకున్నాడంట. ఆ అక్కల చెల్లెలైతే ఒకరోజు చెప్పుకొచ్చారు. ఇలాగ మాకొక అందముడున్నాడు. మమ్మల్నందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దగ్గర ఇవ్వడం వల్ల కొంచెం దూరం అయిపోయారు. తర్వాత అందరూ అయితే కలుసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ రిలేషన్ అయితే కొనసాగుతూ ఉంది. 5గురు అక్కల చెల్లెళ్ళ రిలేషను అండ్ వాళ్ళ తమ్ముడు అందరూ కలిసిమెలిసి ఫంక్షన్స్ గానీ, అన్నిటికి గానీ కలిసిమెలిసి చుట్టాలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు అలాగైతే అయిపోయారు. చూసారా ఫ్రెండ్స్? ఒక 5 మంది సిస్టర్స్ మధ్యలో ఒక తమ్ముడు జన్మించడం ఎంత అదృష్టమో! అలాగే ఎవరైనా ఉంటారా? ఉంటారు. పూర్వకాలంలో అయితే ఇలాగే ఉండేది. 5 మంది సిస్టర్స్‌కి ఒక అన్నదమ్ముడు గానీ, 5 మంది బ్రదర్స్‌కి ఒక అపచెల్లి గానీ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. ఈ కాలంలో 1 ఆర్ 2తో సరిపెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే దేశ జనాభా పెరిగిపోతుంది గాబట్టి. ఇప్పటికీ ఆ అనుబంధాలు, బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక మేనమామ అంతమంది 5 మంది అక్కల చెల్లెళ్ళ పిల్లలకైతే మేనమామ అయితే అయ్యాడు. ఎంత అదృష్టవంతురాలు.